నీటికి ఉండేటటువంటి లక్షణాన్ని లింగపురాణం చెప్పింది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని. నీటికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అది బ్రతికిస్తుంది. అది ఉగ్రస్వరూపాన్ని పొందితే చంపేస్తుంది. వరద వచ్చేసింది అనుకోని చచ్చిపోతారు. సాధారణంగా నీటికి ఉండే లక్షణం ఏమిటి అంటే అది ప్రకోపించకుండా ఉన్నంతసేపు నీరు బ్రతికించే గుణంతో ఉంటుంది. అందుకే నీటికి ఈశ్వరుడికి అభేదం పంచభూతాల్లో. ఈశ్వరుడే నీటి రూపంలో ఉంటాడు. అందుకే చూడండి, ఎప్పుడైనా ఓ కుంభాభిషేకం చేయాలనుకోండి, ఏం చేస్తాం? ప్రధాన కలశాన్ని ఉంటుంది, ఆ నీటిలోకి ఆవాహన చేస్తాం. తజ్జలాన్ అని నీటికి ఈశ్వరుడని పేరు. ఈశ్వరుడే నీరు, నీటిలోకి ఈశ్వరుడు కాదు, ఈశ్వరుడు నీరుగా ఉంటాడు. అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక, ఈశ్వరుడు నీటి రూపంలో ఉండి బ్రతికిస్తుంటాడు. వేదంలో ఒక మాట ఉంది, అప్పులు వాటి యొక్క మాహాత్మ్యము అని మహానుభావుడు ఆయన వ్యాఖ్యానం కూడా చేశారు. నీటికి ఉండే లక్షణం ఏమిటంటే పోతున్న ప్రాణాలని వెనక్కి తెస్తాయి అవి. అందుకే ఎవరైనా స్పృహ పోయిందనుకోండి, వాడికి ముందు ఏదో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళరు, కసి నీళ్లు చల్లుతారు. ముఖం మీద నీళ్లు చల్లితే పోతున్న ప్రాణాలు వెనక్కి వస్తాయి, పోయిన స్పృహ తిరిగి వస్తుంది. నీళ్లు పడితే ప్రాణాలు నిలబడతాయి. నీళ్లు లేకపోతే ప్రాణాలు కాదు, ప్రాణాలు ఉండి అభ్యున్నతి లేదు. బతికున్నాడు, నీళ్లు లేవు, ఏం చేస్తావు? సంధ్యావందనం. అస్తమానం సంధ్యావందనం అంటారు ఎందుకండి మీరు అనకండి. సంధ్యావందనమే ప్రధానం. మీరు పూజ ఎంత చేశారన్న దాంతో సంబంధం ఉండదు. సంధ్యావందనం చేసి మీరు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అని బయటికి రండి, మీరు సహస్ర తులసి అర్చన చేసేసినట్టు. సంధ్యావందనం ఒక్కటి వదిలేసి మిగిలినవి మీరు ఎన్ని చెయ్యండి. ఎవరో చచ్చిపోతే అశౌచంతో ఉండి పూజ చేశాడు అని లెక్క. ఇంట్లో ఎవరో చచ్చిపోతే ఇంట్లో అశౌచం ఉండి ఆ అశౌచంలో ఉన్నవాడు పూజ చేయడం ఎటువంటిదో సంధ్యావందనం చేయకుండా పూజ చేయడం అటువంటిది. యజ్ఞోపవీతం వేసుకోవడం గొప్ప కాదు, యజ్ఞోపవీతం ఉన్నవాడు యజ్ఞోపవీతం ఉన్నవాడికి ఉండవలసిన కర్తవ్యాన్ని పాటించాలి, చెయ్యాలి సంధ్యావందనం. సంధ్యావందనం చెయ్యకుండా నేను కూర్చుంటానంటే కుదరదు, మహాదోషం. ఇప్పుడు ఆ సంధ్యావందనం చేసేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు కావాలి, ఆచమనం చేయాలంటే నీళ్లు కావాలి, స్నానం చేయాలంటే నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా అసలు ఉద్ధరణ ఎక్కడుంది? ప్రాణాలతో ఉన్నాడు, ఆ నీళ్లు లేకపోతే ధర్మం లేదు. నీళ్లే ధర్మం, నీళ్లే అభ్యున్నతి, నీళ్లే ఇహమునందు బ్రతుకు, నీరే వంట. నీరు లేని వంక ఎక్కడి నుంచి వండుతారు? నీరు లేకుండా పెరుగు మజ్జిగ ఎందుకు అవుతుంది? నీరు లేకుండా బియ్యం అన్నం ఎందుకు అవుతుంది? నీరే సమస్తం. ఆపో వా ఇదగం సర్వం అందుకే వేదం, నీళ్లే సర్వము. అటువంటి నీరు విషతుల్యం చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు. అప్పటికీ ఇప్పటికీ ఇదే సిద్ధాంతం. ఎప్పుడైనా ఈశ్వర ఆగ్రహమునకు కారణములేవి అంటే నీటిని విషతుల్యంగా మార్చుట. 10 మంది తాగి బ్రతకవలసినటువంటి నీటిని ఏ కారణానికి అవమానించరాదు. అందుకే ప్రవహించే నీటిలో మూత్ర విసర్జన చేయడం, మల విసర్జన చేసినటువంటి అవయవాన్ని ప్రక్షాళనం చేయడం, ఇటువంటివన్నీ కూడా పరమదోషాలుగా చెప్పబడ్డాయి. నీటి జోలికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు. అందుకే పూర్వం పిల్లనిచ్చేటప్పుడు వీధిలో కాసిన విధితో నీళ్లు పెట్టి చూసేవారు, వీడు ఏం చేస్తాడని. వాడు గబగబా 4 చెంబులు పోసుకున్నా కాలు మీద కాలేసి రుద్దినే పిల్లనిచ్చేవారు కాదు. కాలు మీద కాలేసి రుద్దారంటే వాడికి ఏమీ సంస్కారం లేదని గుర్తు. పాదములను దేవతలు ఆశ్రయించి ఉంటారు. కాలు మీద కుడి చేత్తో నీళ్లు పోసుకుంటూ ఎడం చేత్తో కాళ్ళు తోముకోవాలి, అంతేకాని లేదా ఎడం చేత్తో పోసుకుంటూ కుడి చేత్తో తోముకోవాలి. పాదాన్ని పాదంతో రుద్దాడు అంటే వాడికి ఏం తెలియదు, వైదిక సంస్కారం అని గుర్తు. నీటి మీద గట్టిగా చప్పుడు అయ్యేట్టు కొట్టాడు అంటే వాడికి నీటి సంబంధ వ్యాధులు వస్తాయి. అందుకే చూడండి, నేను చిత్తూరు వెళ్ళానండి, నాకు అన్నం పడలేదనరు, నీళ్లు పడలేదండి అంటే. నీళ్లు పడలేదండి అంటే కారణం ఏంటి? నీరు ఆగ్రహం వహించింది, నువ్వు నీటి పట్ల ధార్మికంగా లేవని గుర్తు. అందుకే నీటి సంబంధం వ్యాధి వస్తే ప్రమాదం కూడా. డీహైడ్రేషన్ వచ్చింది అనుకోండి, చాలా ప్రమాదం. జలోదరం వచ్చినా చాలా, నీరు ఉన్నా ప్రమాదం, నీరు పోయినా ప్రమాదం. ఎంత ఉండాలో అంతే ఉండాలి. సరే, ఇప్పుడు నేను జలముల యొక్క విశిష్టత అన్నది కాదు కదా నా